శ్రీశ్రీ పప్పులో కాలేశాడయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మీ కష్టాలకి కన్నీళ్లకి ఖరీదు కట్టేవాళ్లే లేరంటాడేంటయ్యా? నేనున్నాను కదా, చెప్పు నీ ఖరీదంత. 2000 మంది కార్మికుల కుటుంబాలు సంవత్సర కాలం పాటు పస్తులున్నంత నా ఖరీదు. పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టలేక వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్న 18 మంది కార్మిక సోదరుల ప్రాణాలంత నా ఖరీదు. అవకాశం దొరకని ప్రతివాడు విప్లవం మాట్లాడతాడు. నీలాగా అవకాశం దొరికినవాడు జీవితాన్ని అనుభవిస్తాడు. నాలాగా నీకు అవకాశం ఇస్తున్నాను, అనుభవించు. నీ వెనకాలన్న పిచ్చి జనానికి 4 మాయ మాటలు చెప్పి ఈ సమ్మెలు నిరాహార దీక్షలు మానిపించు. నిన్ను పుట్టించిన వాడు దిగి వచ్చినా సరే మా ఉద్యమం ఆగదు. ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎన్కౌంటర్ చేసేయమంటారా? బహుమతి, ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? ఏ మేకలో కోళ్ళలో బలుస్తారు. వెరైటీగా మనం నరబలి ఇద్దామా? గ్రామ ప్రజలకు, కబడ్డీ అభిమానులకు ఒక శుభవార్త. మన గ్రామంలో 4 సంవత్సరాల క్రితం కబడ్డీ పోటీ ఫైనల్స్ లో బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టాం. ఇలాంటి బురద కబడ్డీ పోటీని ప్రవేశపెట్టిన ఘనత మన గ్రామానికే దక్కుతుంది. అయితే ఈ సంవత్సరం మంత్రి గారి అబ్బాయి గారి టీముకి పోటీగా ధీటుగా మన గ్రామం టీము ఫైనల్స్ లో నిలబడింది. అదే మన హీరో టీం. కబడ్డీ 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 హీరో టీం కి 27 పాయింట్లు, విలన్ టీం కి 28 పాయింట్లు, అదే మంత్రి గారు అబ్బాయి టీం కి 28 పాయింట్లు. హీరో ఆఖరి కోతకెళ్తున్నాడు. 2 పాయింట్లు తెస్తాడు, తప్పనిసరిగా గెలుస్తాడు. ఏం గెలడం ఎలా చెప్పగలవు? చూడు, నీకే తెలుస్తుంది. చూస్తున్నా. అక్కడ అక్కడ కబడ్డీ 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 హీరో గెలిచాడు, హీరో గెలిచాడు. అక్కడ అక్కడ రక్తం వస్తుందిరా. పర్లేదురా, మామూలు దెబ్బలే. అరే ఇక్కడ కూడా రా. వాళ్ళకి మోసం చేస్తారా? ఊరుకోరా. వాళ్ళకి మనతో ఆడే దమ్ము ఎక్కడ ఉందిరా? బుద్ధి లేదురా మీకు? వాళ్ళు ఎదవలరా? అయితే మీరు కూడా ఎదవలేనా? నాకు చాలా ఎదవలేసనుకున్నారు. ఎదవలే వీళ్ళు కొట్ట ఒక్కొక్కరు కొట్టిన ఒకటే. ఎవరు నోటీస్ చేయండి, మర్యాద ఉండదు చెప్తున్నా. పగిలిపోతున్నా ఒక్కొక్కడికి జాగ్రత్త. పరండి. అది కాదురా సంటే. పరండి. వాళ్ళ ఒంటి మీద ఎవడో చెయ్యొద్దు. ఇక్కడ ఏం జరిగినా మీరు ఎవరో కలగ చేసుకోవద్దు. బడిపోండి.
సభాష్ సభాష్ హీరో సభాష్ 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 రియల్ హీరో అనిపించుకున్నావు. హ, మన ఊరి పరువు నిలబెట్టావు. నాకు చాలా 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 గర్వంగా ఉంది హీరో. హ, చాలా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు వీడు. రా హీరో రా రా. ఆ, మట్టి వాసన, మాతృభూమి సువాసన. సార్ వాళ్ళు థ్యాంక్ యూ. ఇంకెప్పుడు మా ఊరు గురించి తక్కువగా అంచనా వెయ్యకు. వెళ్ళా. అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకురా? నేనే గొడవ పడలేదు, వాళ్ళే స్టార్ట్ చేశారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా నీకు? బుద్ధి రాగేగా నిజే తోతిట్లు తింటున్నాను. ఏంట్రా గొనుగుతున్నావు? నేనే కొనట్లేదు. రేయ్, ఇలా అయితే ఎలారా? ఆ? నీలాంటి రౌడీగాడి చెల్లెల్ని పెళ్ళెవడు చేసుకుంటాడ్రా? ఆ? నీ గుడ్డి చెల్లికి దిక్కెవడ్రా? ఏదో ఒక రోజు ఇలాగే ఏదో గొడవలో ఇరుక్కుంటావు, దాన్ని అనాథం చేశా. అనాథేంటానా? నేను బతుకున్నా అనాథేంటానా? చెల్లి బ్రహ్మాండంగా నేను పెళ్లి చేస్తానా? నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానా? రాజా రాజా నేను మొగుడు తీసుకొస్తానా? అన్నయ్య. అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? ఊరుకోరా, సరదాగన్నానురా నేను. నేను పెళ్లి చేస్తాను. సరదాగన్నానురా నేను. అది కాదురా, చెప్పలేదు. నేను నాన్న చెప్పమ్మా. నేను పెళ్లి చేస్తానమ్మా. నేను అనాథేంటానా? ఊరుకోరా, ఊరుకోరా. నాన్న చెప్పనా? నాన్న చెప్పమ్మా. సరదాగా అన్నట్టు నేను. ఊరుకో. ఏయ్, తప్ప. తప్పకరా, తప్ప. ఏవోయ్ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వచ్చింది చూడబోయ్. అమ్మాయి నాకు ఎలాగున్నా ఓకే, ముందు మీరు అర్జెంట్ ముహూర్తాలు పెట్టించండి. మా చెల్లెలకి ఇంటి పని వంట పని అన్ని పనులు శుభ్రంగా ఉన్నాయి. పర్వాలేదు, పని పట్ట రాకపోయినా పర్వాలేదు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరు తాంబూలాలు మార్చేసుకోండి, మిగతా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. తాంబూలాలు ఏముందండి, ముందు ఇచ్చిపుచ్చుకోవడాలు అవి. అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు. నాకు 5 ఎకరాలు కొండ రాసి ఇచ్చేయండి చాలు. అసలు తాంబూలాలు కూడా అక్కర్లేదండి, ఏకంగా తాలే గడ్డతాను. ముందు ఆ పొలం కాగితాల మీద సంతకం చేసి ఇచ్చేయండి చాలు. పాపం పెళ్లి కొడుకు చాలా స్పీడ్ గా ఉన్నాడు. ఆ పొలం ఏదైతే ఉందో సంతకం పెట్టి ఇచ్చేవా చంటి. అది ఎందుకు పనికిరాని పొలం అండి, తిప్పి తిప్పి కొడితే 50,000 చేయదు. మా నాన్న పిఎఫ్ 10 లక్షలు ఉందండి, అది అలాగే కట్నంగా ఇచ్చేస్తాను, తీసుకోండి. నాకు 10 లక్షలు వద్దు, ఏమవుతుంది. నాకు 5 ఎకరాల కొండే కావాలి. నాకు ఆ కొండ పొలం ఎందుకు పనికి రాకపోయినా పర్వాలేదు. మీరిచ్చే పిఎఫ్లు లక్షలు గట్రా నాకు ఏ మాత్రం వద్దంటే వద్దు. మీరిద్దామనుకునే కట్నం కింద నాకు ఆ 5 ఎకరాల కొండే కావాలి. అది తప్ప మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోను. నాకు 5 ఎకరాల కొండే కావాలి అంతే. ఎందుకు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి చేతిలో పెడదావునా? అవును. కాదు 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 కాదు. నిన్ను పంపించిన వాడికి చెప్పు, ఆడి తలలో జేజమ్మ దిగొచ్చిన నా పొలంలో గడ్డి పరక్కొన పేకిలడని. పిచ్చి పిచ్చి వేషాలు వేశాడనుకో. ముద్దొస్తుందిరా హీరో గారిని చూస్తుంటే. నా ప్లాన్ ని పకోడీలా నవిలేశాడు. అలాంటి వాడితో ఆడుకోవడంలో ఒక మజా ఉందిరా. ఇదంతా ఈ నెల తక్కువ వెధవాళ్ళు వచ్చింది. ఏది వాగొద్దానని అదే వాగాడు. నాలుగు సేత సగం దరిద్రం వదిలిపోయినా అదొక. ఎందుకు ఏకంగా ఎన్కౌంటర్ చేసేస్తే సరి. యూనియన్ లీడర్ ని లేపేశాక లేబర్ లీడర్ లేక ఏడుస్తున్నారు. వీడిని ఆ లేబర్ గాళ్ళకి లీడర్ని చేయండి. అదేంటండి? ఏయ్, వీడు ఎందుకు పనికిరాని వెధవా. ఇలాంటి వాడు కార్మిక నాయకుడైతే మనలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లాయరు సార్ అలాగే సార్. అడ్డొచ్చిన వాళ్ళని మర్డర్లు చేయించిన విలన్లను చూశాను గాని ఇలా లీడర్ని చేయించిన విలని నొక్కనే చూశాను. ఇది ఏ టైపు? ఎవరు? ఎవరు? ఎవరిది? ఎవరండి మాట్లాడరే? ఎవరు? మగాణ్ణి. గుడ్డిదానికి ఆడ మగ తేడా తెలియట్లేదు బాసు. ఈ మొహం టచింగ్ చేసి ఆటో మగో చెప్పేస్తుంది కదా. బాస్ ఎలాగో ఇంత దూరం వచ్చాంగా బాస్, ఒక్కసారి తల చేసిపోదాం బాస్. లే, బ్రదర్. ఈ పొలం ఖాళీ చేయకపోతే చెయ్యేంటి, తలకో ఖాళీ చెతిరిగాని. ఇప్పుడు సింపుల్ గా ఓ శాంపుల్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఎరా ఎప్పుడు వచ్చారా ఊళ్ళోకి? మొన్నే రాగానే నైట్ మీద పడ్డావంటరా? ఒరేంటంటే ఊరే నేను మాట్లాడేటప్పుడు ఎవరన్నా మధ్యలో మాడితే నాకు చాలా చిరాకురా. నాకు గాని చిరాకు వచ్చిందనుకో మీకు మర్తడిపోతురా రే. అవును రే, ర్యాగింగ్ చేస్తున్నారేంట్రా? నన్ను చేయంట్రా ర్యాగింగ్. అవును ఏమన్నా టచ్ చేయగానే ఆడ మొగ చెప్పేయాలా? కడుపు ఒకసారి చెప్పరా, కొట్టింది ఆడా మొగ?
మళ్ళీ కళ్ళు మొయ్. నేను కడుతున్నాను మొయ్యే. నువ్వు కట్టుకుంటున్నా కొట్టింది కుడి చేయ ఎడం చేయ చెప్పరా. రే చెప్తున్నాను ఆడరమ్మంటే నువ్వు వస్తావేంట్రా, నువ్వు వస్తావేంట్రా, ఎవడు రమ్మంటే వాడే రావాలి, వాడే రావాలి. ఇప్పుడు అలా రాకే ఆ పక్కన నిలబడు. వెళ్ళు. నీ సంగతి ఏంట్రా, కడలు పెంచేస్తే పెద్ద వస్తుంది అనుకుంటున్నావా? ఓయ్యా చూపించు ఒకసారి, చూపించా, చూపించరా. చూపించను సరే కొట్టం లేదు, చూపించు. నిజంగా కొట్టకూడదు కొట్టను, చూపించా. పొంగ ఒకసారి. తప్పు కదా అక్కడ కొట్టడం. మళ్ళీ మీరైనా బాస్ కొడతావా? కొట్టు. కొడతావా? కొట్టు. ఎలా ఆడు కొట్టొద్దానికి ఎందుకు కొట్టావు? అయ్యే వద్దు కొట్టద్దన్యా. రండి రోసారి, మొత్తం రండి రోసారి. ఒరే మళ్ళీ పొలం గిలో ఇటు సైడ్ వచ్చారనుకో, కర్ర కర్ర ఒక్కొక్కడిని అనుకుంటారు. నీ పొలం ఏంట్రా బోడి పొలం, నీళ్లు పీకేసి నీ బాబు సామాన్ అడ్డంగా కూల్చేసి నిన్ను నీ చెల్లి నిన్ను నరికేసి ఆ సమాధిలో పెట్టి పాచి పెట్టేస్తాను. ఏమనుకున్నావు? జిల్లా సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి. ఫ్యాక్టరీలో స్వీపర్ ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఏ డే అంటే ఇదే. ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడో దాన్ని తెలుగులో ఏమంటారయ్యా? ఎక్స్ ఎదవలకు కూడా పదవులు వస్తాయి, ఇచ్చేవాడు ఇంకా 20 తీరు. ఓ అదే. నో కామెంట్. అలా సర్వారాయుడు గారికి, మన ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారికి ఫ్యాన్సా?